మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదా? మీరు రోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా సరే మీ ఛానల్‌ది గ్రో అవ్వట్లేదా? అయితే ఈ వీడియోని చివర వరకు చూడండి. చాలామంది క్రియేటర్స్ అనేది 7 పెద్ద మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి వ్యూస్ అనేది రాదు అండ్ వాళ్ళ ఛానల్‌ది గ్రో అవ్వదు. సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో మీరు కూడా ఈ 7 మిస్టేక్స్ మీరు చేస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందనమాట. ఎటువంటి మిస్టేక్ చేయకూడదు ఏంటన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టెప్ బై స్టెప్. దాన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం మీ ఛానల్ చాలా స్పీడ్‌గా గ్రో అవుతుంది. ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్ నేను ఇట్లానే గ్రో చేసుకున్నా. ఇది సెకండ్ ఛానల్. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ 2026లో ఎస్పెషల్లీ మనకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ రావాలంటే చాలా కష్టపడాలి. బట్ సింపుల్గా ఈ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మీరు హ్యాపీగా మీ ఛానల్ని గ్రో చేసుకోవచ్చు. సో మన ఛానల్లోని యూట్యూబ్ ఎస్ఈఓ ప్రాసెస్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మోటివేషన్ ఎట్లా చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంటని ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీకు అది బాగా యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది. ఎవరో ఇల్లు ఇటువంటి వీడియోస్ అనేది చేయరు కనుక ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు బాగా యూజ్ అవుతుందనేసి నేను చెప్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మిస్టేక్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటే నీచ్ పైన వీడియోస్ అనేవి చేయరు. ఒకరోజు వ్లాగ్, ఒకరోజు టెక్, ఒకరోజు గేమింగ్, ఒకరోజు కుకింగ్ ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఒక 50 లేదా 100 వీడియోస్ అనేది ఒకటే నీచ్ పైన వీడియోస్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మీరు ఒకటే నీచ్ పైన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారో, ఒకే టాపిక్ పైన ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తారో చూసిన వ్యూవర్ మీ వీడియోనే చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకటే టాపిక్ పైన వర్క్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకునే ఒక క్లారిటీ వస్తుంది. అట్లా అయితేనే మీ ఛానల్ పైన వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ మిస్టేక్. చాలామంది ఇటువంటి మిస్టేక్ చేయకుండా ఒక నీచ్ పైన వర్క్ చేస్తేనే మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇట్లా టెక్, వ్లాగ్, గేమింగ్, కుకింగ్ ఇట్లా మిక్స్డ్ కంటెంట్ చేయకండి. ఎప్పటికీ సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ కారు. చెప్పాను కదా, ఒకే నిచ్ పైన వెళ్ళి ఒకే టైప్ వీడియోస్ అనేది ఒకే టాపిక్ పైన వర్క్ చేయండి. హ్యాపీగా సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. దెన్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే సిటిఆర్ అనేది తక్కువ ఉన్న థంబ్నెయిల్ అనేది పెట్టడం. అసలు సిటిఆర్ అంటే ఏంటి బ్రో అని మీకు డౌట్ అయితే రావచ్చు. కొత్త క్రియేటర్స్కి ఎస్పెషల్లీ డౌట్ ఉంటుంది. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. మీ థంబ్నెయిల్ పైన ఎంతమంది ఇంప్రెస్ అయ్యి క్లిక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను అంటే నా వీడియో మీకు సజెస్ట్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసి చూస్తారు కదా. సో అట్లానే మీ వీడియో కూడా చూపించిన తర్వాత థంబ్నెయిల్ అనేది క్లిక్ చేసి చూస్తారు. అదనమాట సిటిఆర్ అనేది క్లిక్ త్రూ రేట్. సో మీరు ఎంత ఐకేచి ప్రొఫెషనల్గా అండ్ హై కాంట్రాస్ట్ ఉండే థంబ్నెయిల్ అని మీరు డిజైన్ చేసుకుని అనుకోండి, అంత ఎక్కువ ఇంప్రెషన్ క్లిక్స్ అనేది వస్తాయి. దానివల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మీ వీడియోస్ పైన వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది అండ్ కనెక్ట్ అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట. కనుక హై కాంట్రాస్ట్ ఉండే, హై కలర్తో ఉండే థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేసుకొని పెట్టుకోండి. ఎలా డిజైన్ చేయాలో మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో అనేది మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఇస్తా లేదా ఐకార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తా. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నారండి, డెఫినెట్గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ 20 or 30 సెకండ్స్లో హుక్ పాయింట్ అనేది లేకపోవడం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక వ్యూవర్ అనేది మీ వీడియో క్లిక్ చేసిన తర్వాత హుక్ పాయింట్ ఎప్పుడైతే మీరు మంచి హుక్ పాయింట్ అనేది ఇస్తారో అప్పుడే అతను అక్కడే డిసైడ్ అయిపోతాడు, ఈ వీడియోని నేను ఎండ్ వరకు చూడాలా, స్కిప్ చేసి వెళ్ళిపోవాలా. ఇది హుక్ పాయింట్ ఎప్పుడైతే బాగుంటుందో ఆ వీడియో అనేది అతనికి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కనుక నేను ఎండ్ వరకు స్పెండ్ చేస్తాను అనుకుని ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. హుక్ పాయింట్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, హుక్ పాయింట్ ఎప్పుడు బాగుంటే అప్పుడే ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది అనమాట మీ వీడియో అనేది ముందుకు తీసుకెళ్లాలా లేదా డౌన్లో పడేయాలా. ఫస్ట్ 30 సెకండ్లు అనేది మీ వీడియో పైన వచ్చిన వ్యూవర్కి ఉంచగలిగితే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది మీ వీడియోకి పుష్ చేస్తుంది, లేదనుకోండి డౌన్లో పడేస్తుంది. కనుక హుక్ పాయింట్ అనేది మెయిన్ ప్రొవైడ్ చేయాలి. సో 4వ మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. ఎందుకంటే ఒకరోజు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత లేదా 10 డేస్ తర్వాత లేదా 15 డేస్ లేదా 8 రోజులు ఇట్లా ఉండి వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థం కాదు మీ ఛానల్ పైన. ఎందుకంటే ఎప్పుడు పెడతారో తెలియదు, ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నో అర్థం కాక ఎప్పటికీ పుష్ చేయదు. అదే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేసుకున్నారు అనుకోండి, పలానా కంటెంట్ క్రియేటర్ అనేది మన యూట్యూబ్లోనే యాక్టివ్లోనే ఉంటున్నాడు, ఇతని ఛానల్ని పుష్ చేద్దాం, ఇతని వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేద్దాం అనుకుని ఇట్లా ఆలోచించి ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటా కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో. కన్సిస్టెన్సీగా ఉంటే ఆటోమేటిక్ మీకు కావాల్సిన గ్రోత్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. యూట్యూబ్ మిమ్మల్ని అట్లా తీసుకెళ్తుంది అనమాట. సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ ఇట్లా పెరుగుతూనే ఉంటాయి. అండ్ 5వ మిస్టేక్ ఏంటంటే అనలిటిక్స్ అనేది చెక్ చేయకుండా అప్లోడ్ చేయడం.
మీరు గుర్తుపెట్టుకోండి, వీడియో అనేది ఏదో అప్లోడ్ చేస్తాం ఓకే, దాని తర్వాత ఏం చేస్తాం, వైటీ స్టూడియో ఓపెన్ చేసి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, వ్యూస్ ఎంత వచ్చింది అంతే చెక్ చేసి వెళ్ళిపోతే సరిపోదు. అనలిటిక్స్ అనేది మొత్తం చెక్ చేయాలి. మీ వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంతమంది క్లిక్ చేసి చూశారు, ఎంత ఇంప్రెషన్ క్లిక్స్ వచ్చాయి, యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఎంత వచ్చింది, ఇవన్నీ చెక్ చేశారనుకోండి నెక్స్ట్ ఏది ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. సో అనలిటిక్స్ చెక్ చేస్తూ వీడియోస్ అని అప్లోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేది వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఎప్పుడైతే మీరు అనలిటిక్స్ చెక్ చేయకుండా వీడియో అప్లోడ్ చేశారో మీకు సబ్స్క్రైబర్స్ రారు, డౌన్లోడ్ పడేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అనలిటిక్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఆరో మిస్టేక్ ఏంటంటే సెర్చ్ ఎస్ఈఓ చేయకుండా వీడియోస్ అనేది పబ్లిష్ చేయడం. సో ఎప్పుడైనా సరే సర్చబుల్ ఎస్ఈఓ అనేది చేయాలి. సర్చబుల్ ఎస్ఈఓ అంటే ఏంటంటే సర్చబుల్ ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో అవి మీ వీడియోస్ పైన ప్రొవైడ్ చేయాలి. ఎట్లా చేయాలో ఏంటో మీకు తెలియకపోతే ఆల్రెడీ నేను టాపిక్ పైన వీడియో చేసా, ఎండర్ స్క్రీన్లో ఇస్తా, ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఎస్ఈఓ ఎలా చేయాలి, దానికి ప్రాపర్ సర్చబుల్ టైటిల్ కీవర్డ్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి ఏంటని క్లియర్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తా, ఆ వీడియో చూసారనుకో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఎస్ఈఓ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు మంచి వ్యూస్ అనేది వస్తాయి, మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎక్కువ మందికి మన వీడియో రికమెండ్ చేస్తూ ఏంటని క్లియర్గా తెలుస్తుంది అనమాట. కనుక ఈ సర్చబుల్ మిస్టేక్స్ అనేది మీరు చేయకుండా సర్చబుల్ ఎస్ఈఓ ప్రాసెస్ చేయండి. అట్లా అయితేనే మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. అండ్ ఏడో మిస్టేక్ ఏంటంటే ఒకటో రెండు వీడియోస్ అనేది అప్లోడ్ చేసి రిజల్ట్ చూసి దాని తర్వాత రావట్లేదు ఏమనుకుని వదిలేయడం. ఇటువంటి మిస్టేక్ చేశారనుకోండి గ్రో ఎలా అవుతుందని చెప్పండి. ఒకటే వీడియో ఒకటో రెండో లేదా 10 వీడియో అప్లోడ్ చేసి రిజల్ట్ వచ్చేయాలనుకుంటే ఎప్పటికి కుదరదు. అది సెలబ్రిటీస్ వల్ల మాత్రమే అవుతుంది. కనుక మీరు కంటెంట్ క్రియేటర్ కనుక మీ ఛానల్ అనేది యూట్యూబ్ ఆల్గోరిథం అనలైజ్ చేయడం మొత్తం వాళ్ళ కాస్త టైం పడుతుంది. కనుక మీరు ఏం చేస్తారంటే అనలైజ్ చేయడానికి టైం పడుతుంది కనుక ఈలోపు మీరు దాదాపు 50 వీడియోస్ వరకు ఇట్లా అప్లోడ్ చేసుకుని వెళ్ళారనుకోండి యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థమైపోతుంది ఒకటే కంటెంట్ పైన ఈ క్రియేటర్ అనేది వర్క్ చేస్తున్నారు, ఇతని వీడియోస్కి ఎక్కువ మందికి నేను రికమెండ్ చేస్తా, పుష్ చేస్తాను అనుకుని ఆటోమేటిక్గా తెలుసుకుని ఇంకా ఎక్కువ మందికి పంపిస్తుంది. దానివల్ల మీ వీడియోస్ పైన కనెక్టివిటీ వాళ్ళకి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తాయి, వ్యూస్ కూడా వస్తాయి అన్నమాట. మన వీడియోస్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్న ఈ 7 మిస్టేక్లు మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడే మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్నీ వస్తాయి, మీ ఛానల్ కూడా చాలా త్వరగా మానిటైజేషన్ చేసుకుంటారనమాట. చేసుకునే అవకాశం ఉంది. కనుక ఈ 7 మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేసి ఎప్పుడైనా సరే వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సార్ కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ కమెంట్ అనేది పిక్ చేసి డెడికేట్ వీడియో లేదా కమెంట్లలో ఆన్సర్ చేస్తా. మన సెకండ్ ఛానల్ ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వెయిట్ నెక్స్ట్ వీడియోలో వాచ్ టైం అండ్ రిటెన్షన్ ఎలా పెంచాలి ఏంటనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు తీసుకురాబోతున్న వీడియో అనేది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ కావాలంటే వాచ్ టైం కావాలి కదా. సో కనుక అదే వీడియో నేను తీసుకురాబోతున్నా. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ ఇట్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.